వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎండు రొయ్యల కర్రీ ఇగురు ఎలా ప్రిపరేషన్ చూద్దాం రండి. తగినన్ని ఉల్లిపాయలు, తగినన్ని పచ్చిమిర్చి అన్నీ చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఇవేమో ఎండు రొయ్యలు చూడండి ఎలా కట్ చేస్తున్నామో అలా కట్ చేసుకోవాలి. ఎలా అయితే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ చూడండి ఎలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగా వేగుతాయి. కర్రీ చూద్దాం. తర్వాత కళాయి పెట్టుకుని తర్వాత సరిపడా 4 స్పూన్లు ఆయిల్, ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే తొందరగా మగ్గిద్ది. ఆయిల్ కొంచెం వేడెక్కాక రొయ్యలు వేసుకోవాలి. అలా తిప్పుతూ ఉండాలా? ఇలా తిప్పుతూ ఉండాలి. కొంచెం ఎర్రగా ఏగేదాకా ఉంచితే స్మెల్ అనేది, నీసు వాసన అనేది రాదు. మా వదిన వండుతుందండి కర్రీ. మొన్న నేను వండాను కదా, సరిగ్గా రాలేదు బాగాలేదని చెప్పా కదా, ఇప్పుడు మా వదిన స్టైల్లో రొయ్యల కర్రీ వండుతుంది చూడండి. రొయ్యలు తక్కువగా ఉన్నాయి అనుకోబాకండి, ఎందుకంటే మా ఇంట్లో కొంచెమే ఉన్నాయి కాబట్టి కొంచెమే కనిపిస్తున్నాయి. మీకోసం మేము రొయ్యల కూర అనేది ప్రిపేర్ చేస్తున్నాం మీకోసం. ఈసారి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది రొయ్యలు. ఇలా ద్వారగా వేగాక బౌల్లోకి తీసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలు అలా తరిగి వేసుకొని సన్నగా వేసుకోవాలి. ఉప్పు వేయవా? కొంచెం మగ్గాక ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. ఓకే ఓకే. లేదంటే స్టార్టింగ్ వేస్తాం అనుకో ఉల్లిపాయ మాడిపోద్ది అనమాట. ఇలా పైమయాన మూత తీసి కలుపుతూ ఉండాలా? అప్పుడు అడిగంటకుండా చక్కగా ఉల్లిపాయలు మనం బాగా స్పైసీగా వేస్తాయి అనమాట. వేసుకుంటే కొంచెం తొందరగా హెవీగా ఏమన్నా అర్జెంటు మనకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బాగా తొందరగా మగ్గిపోద్ది అనమాట. చూస్తాం ఇప్పుడు మనం. వావ్, బాగా మగ్గిని చక్కగా ఎర్రడాలు వచ్చేసినాయి కదా. ఇప్పుడు కొంచెం మనం 4 టమాటాలు, కొంచెం కూర ఎక్కువగా కావాల్సినప్పుడు 4 టమాటాలు కోసుకోవచ్చు. నేనైతే 3 కోసాను. 3 సరిపోతాయి అనుకుంటున్నాను. చూద్దాం. సరిపోయింది. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఇందాక వేసావు కదనా? ఇందాక మనం వేసింది ఉల్లిపాయలు మగ్గటానికి, ఇప్పుడు టమాటాలు మగ్గటానికి. మనం ఏ కూరలు అయినా సరే టమాటా వేయగానే కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఓకే ఓకే ఓకే. ఒక 5 నిమిషాలు అయితే టమాటాలు మగ్గిపోతాయి మనకి. మీలో ఒక లైక్ చేయండి, మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. టమాటాలు మగ్గిపోయినాయి. కొంచెం ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను. ఏంటంటే మనం వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు. ఏంటంటే స్మెల్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కొంచెం 1 స్పూను పసుపు, మళ్ళీ మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. ఇలా కలుపుకుంటే గ్రేవీ అవుద్ది అనమాట. టమాటా మగ్గింది చక్క మొత్తానికి ఉల్లిపాయలకి పట్టిద్ది. ఇప్పుడు బాగా టమాటాలు బాగా రేట్ పెరిగిపోయినాయి. కేజీ 60 రూపాయలు అంట. అవును, మా ఊర్లో కూడా అంతే వదిన. అందుకనే మనం సరిపడా కొంచెం తగ్గించి వాడుకుంటే మంచిది 4 రోజులు. మీ ఊర్లో ఎంత ఉంది టమాటా రేటు? కామెంట్ చేయండి. ఓకే.
మేమంటే కారం తక్కువ, 1 స్పూనున్నర వేస్తున్నాను. మీరు సరిపడే వాళ్ళు 2 స్పూన్లు వేసుకోవచ్చు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు ఎక్కువగా స్పైసీ తినరు. వాళ్ళ గురించి మేము కూడా తగ్గించి తినాల్సి వస్తుంది. ఇలా బాగా కలిపేసుకున్నాక 2 నిమిషాలు, ఎందుకంటే అంత పట్టాలి కాబట్టి 2 నిమిషాలు, 2 మినిట్స్. కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే ఏమైందంటే గ్రేవీ వస్తుంది. అమ్మో పొగ వచ్చేస్తుంది. ఉంచాం కదా కొంతసేపు, అందుకనే పొగ వస్తుంది అనమాట. ఇలా కొంచెం మనం కొంచెం గుజ్జుగా తింటారు, కొంచెం పులుసుగా కూడా తింటారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాటర్ ఇస్మా చేసుకోవచ్చు. చింతపండు వేయరా వదిన? లేదు లేదు, ఎందుకంటే మనం టమాటా వేసాం కదా. కొన్నిటికి చింతపండు వాడతాం, కొన్నిటికి చింతపండు వాడడం. ఓకే ఓకే. ఇప్పుడు వాటర్ పోసేసాక మనం తీసుకున్న రొయ్యలు వేసేసి కలిపేయాలి. ఇందాడ మనం 2 సార్లు ఉప్పు వేసాం కదా, ఉల్లిపాయ మగ్గటాకి టమాటా మగ్గటాకి. ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోద్ది, అయిపోద్ది అనమాట. ఇలా రొయ్యి కూడా ఏమైందంటే మనం నూనెలో వేపాం కాబట్టి కరకరలాడిద్ది. ఇలా కొంచెం వాటర్ పోసి మనం ఇలా చేసామనుకోండి, కొంచెం సరిపడా మనకి బాగుంటుంది అనమాట గ్రేవీగా కూర. ఓకే. ఇంకా అయితే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అయితే కొంచెం దగ్గర పడుతుంది కొంచెం, ఎందుకంటే మనం కర్రీ భోజనంలో వేసుకునేటప్పుడు, అన్నంలో వేసుకునేటప్పుడు పులుసుగా కాకుండా గుజ్జుగా దగ్గరికి ఉడికింది అనుకోండి బాగుంటుంది. మనం పులుసుగా వండుకున్నాం అనుకోండి వాటర్ ఇల్లే కనిపిస్తుంది అనమాట కర్రీ. మా వదిన వండుతుంది చూడండి కర్రీ. నేను మొన్న వండాను కదా, అంతగా ఏం నచ్చలేదు. ఇప్పుడు మా వదిన స్టైల్లో రొయ్యల కర్రీ చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలా 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 వేసుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది అనమాట. అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. మా ఊర్లో ఎలా వండుతారు, మీ ఊర్లో ఎలా వండుతారో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, టమాటాల ఉల్లిపాయ ఎండు రొయ్యలు కర్రీ నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది ఈ కూర? నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. మా పిల్లలు మా వారు కూడా బాగుందన్నారు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్కి మేము ముందుకు వస్తూ ఉంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, చిన్న లైక్ మై ఛానల్. ఓకే, ఓకే, బాయ్. బాయ్. See you.